వెల్కమ్ టు అనదర్ వీడియో. ఇప్పుడు రిజర్వాయర్ దగ్గర అయితే ఉన్నాము. మనమైతే ఇప్పుడు తాటిపూడి రిజర్వాయర్కి అయితే దగ్గరలో ఉన్నాము. అటువైపు వెళ్తే తాటిపూడి రిజర్వాయరు, ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే అరకు వెళ్ళే రూట్ అయితే వస్తుంది. ఇక్కడ బోటింగ్ ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ చేసుకోవడానికి. ఇది మొన్నటి వరకు అయితే క్లోజ్లో ఉంది. రీసెంట్గానే అయితే ఓపెన్ చేసి బోటింగ్ అనేది స్టార్టింగ్ చేశారు. మనకి దగ్గరలో అయితే చాలా పక్షులు అనేవి కనబడుతూ ఉన్నాయి వెళ్ళే దారిలో. ఆ పక్షుల్ని చూసి చూడనట్టయితే వెళ్ళిపోవాలి. ఎంత అయితే చచ్చిపోయాము. మనకి ఇక్కడ కొంచెం ఇలా ప్రశాంతమైన నీడ అనేది ఉంది రిజర్వాయర్కి మధ్యలో. పెడల బోట్కి అయితే టికెట్ తీసుకున్నాం. నుంచి వచ్చి టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ టికెట్ ఇవ్వాలి. పెడల బోట్కి టైం పడుతుంది. చెమటలు పడ్డాయి. పడిపోయినా సేఫ్టీ జాకెట్స్ అయితే వేసుకొని పెడల బోట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. 25 minutes అయితే పెడల బోట్ అయితే మనకు ఒప్పుకున్నంత వరకు తొక్కడానికి అయితే ఉండదు. జస్ట్ 25 minutes మాత్రమే. అది పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతుకు. తొక్కు తొక్కు ఎంత తొక్కుతావా అవుతుంది అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి బోటు చెమటలు పడ్డాయి. చెమటలు పడిపోయినా మనం బోటింగ్ అయితే తీసుకున్న తర్వాత రిజర్వాయర్ సెంటర్లోకి అయితే వచ్చాము. చూడండి వాటర్ ఏ విధంగా ఉందో. తొక్కవయ్య బాబు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తాటిపూడి రిజర్వాయర్ నుంచి అక్కడ ఎదురుగా కొండ కనబడుతుంది చూసారా, అదే వైకుంఠగిరి టెంపుల్. అది 3000 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది ఆ టెంపుల్ అయితే. ఇది మా బోట్ పరిస్థితి. ఆడ వెళ్ళిన స్పీడ్కి మా బోట్ పరిస్థితి ఇది. ఆళ్ళకి మా బోట్ ఒక దగ్గర ఉండట్లేదు. చెమటలు పడిపోయాయి ఫ్రెండ్స్. చెమటలు పడిపోయినా మామూలుగా లేదు.